ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం చూస్తే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అండ్ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 9 క్యారెట్ల బంగారాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 9 క్యారెట్ల బంగారాన్ని ప్యూరిటీ ఏ విధంగా మనం చెక్ చేయాలి అండ్ దాంతోపాటు మీరు 22 క్యారెట్స్కి 916 అనే నెంబర్ అయితే చెప్పడం జరిగింది. సో దాన్ని ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేశారు, అలా అయితే 9 క్యారెట్స్కి ఏ నెంబర్ ఉంటే ఇది ప్యూరిటీ, ఇది 9 క్యారెట్స్ బంగారం అని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. అందరి మైండ్లో ఉన్న టెన్షన్ ఇది నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే బంగారం కొనడానికి అయితే వెళ్తారు, కానీ అంత ప్యూరిటీ బంగారం మాత్రం రాదు. ఫ్రాడ్ అని చెప్పను, ఎందుకంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ బిజినెస్ ట్రిక్స్ అనమాట. ఎంతోమంది ఎక్కువ సంపాదించడానికి కస్టమర్స్కి కాస్త తక్కువ ప్యూరిటీ బంగారం కూడా అంటించే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. కానీ ఆ ప్రాబ్లంలో నుంచి కూడా, ఆ ట్రాప్లో పడకుండా మనల్ని మనం ఎలా జాగ్రత్త పరుచుకోవాలి, మనం పెట్టే ప్రతి రూపాయికి విలువ అనేది మనం ఎలా తెచ్చుకోవాలి అన్నది డ్యూటీ మనది. అదంతా మన మీద ఆధారపడి ఉంది. మనం ఎంత కరెక్ట్గా క్యాల్కులేషన్స్ వేసినా ఎదుటివాడు ఒక్కొక్కసారి మనల్ని ఫుల్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2 రకాలుగా మనందరికీ కూడా ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసింది. సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ప్యూరిటీ ఫామ్లో గోల్డ్ మీరు కొంటే అందులో ఎంత శాతం బంగారం ఉంది అన్నది మీకు ప్యూర్ ఫామ్లో అదొకటి ఆభరణం మీద వేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్, ఇది ఒక రింగ్ ఉందండి, చేతి రింగ్ అనమాట. సో ఆ రింగ్లో మీరు కొనుక్కునేటప్పుడు ఎగ్జాక్ట్లీ దాని లోపల ఉండే డీటెయిల్స్ ఏంటి. అయితే ఇండియాలో ఏంటంటే, ఒకటైతే మీరు కొంటున్న బంగారానికి ప్యూరిటీ ఎంత ఉంటుందో అది చూపిస్తారు. రెండోది వచ్చేసేసి అందులో మీకు యుఐడి నంబర్ కూడా ఉంటుంది. అండ్ మూడోది వచ్చేసేసి హాల్మార్క్ సింబల్ ఉంటుంది అందులో. సో హాల్మార్క్ సింబల్ అలాగే యుఐడి అవన్నీ కూడా మీకు ఉన్న తర్వాత, ఇది ఏదో మనం సరిగా గుర్తుపట్టలేం కదా అని చెప్పి కన్ఫ్యూజన్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్గా ఒకటే మాట చెప్తా. అదేంటంటే యుఐడి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఏదైతే ఉంటుందో అది 6 డిజిట్లు ఉంటుందన్నమాట. 6 నంబర్లు ఉంటాయి. అంటే ఆల్ఫా న్యూమెరిక్ అనమాట. ఏబిసి ఫర్ ఎగ్జాంపుల్ 3 నంబర్లు అక్షరాల్లో ఉంటే మిగతా 3 నంబర్లు న్యూమరిక్ ఫామ్లో ఉంటుంది. సో ఆల్ఫా న్యూమరిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఆ నంబర్ని మీ మొబైల్ ఫోన్లో BIS కేర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఆ యుఐడి నంబర్ టైప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అందులో కనిపిస్తాయి. అది ఎంత జెన్యూను, అందులో ప్యూరిటీ గోల్డ్ ఉందా లేదా, మీరు కొంటున్న గోల్డ్లో అది నిజమా అబద్ధా అనేది తెలిపోతుంది అక్కడిదక్కడే. సో షాప్లో కొనే ముందు ఫస్ట్ ఆ పని చేయమని చెప్తా. ఇప్పుడు వద్దాము మీరు అడిగిన ప్రశ్నకి. సో 916 అంటే ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి శిరీష. 999 అంటే 24 క్యారెట్ గోల్డ్ అండి. అంటే ప్యూర్ 100% ప్యూర్ అనమాట 999 అంటే. 22 క్యారెట్ గోల్డ్లో మనము 916 ఎందుకు చూస్తామంటే, ఆ క్యాల్కులేషన్ ఎందుకు వస్తుందో అది మీకు చూపిస్తాను. కానీ 916 రావడం కారణం ఏంటంటే, అందులో వెండి లేదా కాపర్ లేదా దాంతోపాటు నికెల్ అన్న మెటల్స్, ఈ మూడిట్లో ఏదో ఒకటి లేదంటే 3 కూడా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ. ఎందుకంటే మీరు కొంటున్న రింగ్ కానివ్వండి ఆర్ నెక్లెస్ కానివ్వండి, అందులో ఆ స్ట్రెంగ్త్ అనేది, ఆ బలం అనేది ఉండాలి. లేదంటే అది ఇరిగిపోయింది అనుకోండి, తర్వాత మీరు షాప్ వన్ వెళ్ళి మీరే తిడతారు. సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆ ప్యూరిటీ కోసమన్నా వాళ్ళు అందులో కొంచెం అంతా కలపాల్సిందే. ఇది మన ఇంట్లో ప్రతి పెద్దవాళ్ళకి అన్ని తెలిసిన విషయం. ఇది ఏంది దాచిన విషయం కాదు ఇది. ఓకేనా? సో 916 ఎలా వచ్చిందో ఇక్కడ మీకు నేను క్యాల్కులేషన్ వేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే శిరీష 999 అని చెప్పాను కదా మీకు. సో 999 అంటే బంగారము ప్యూర్ ఫామ్లో అనమాట 24. సో మనం ఏం చేయాలి? డివైడెడ్ బై 24 చేస్తే ఎగ్జాక్ట్లీ ఒక్కొక్క పాయింట్కి ఎంత వచ్చింది? 41.625. ఇప్పుడు దీంతో మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అంటే జనరల్గా ఏంటంటే 41.6 అంటే 4.166 అనమాట. ఇది టోటల్ ఫిగర్. అంటే ఒక్కొక్క క్యారెట్కి మనం ఈ నెంబర్తో డివైడ్ చేయాలి. సో 4.166 పెట్టుకొని ఇంటూ 22 అంటే మీకు వస్తుంది 91.65. అంటే 916 అనమాట. అంటే 999 బంగారంలో నుంచి మీకు 916 వచ్చిందంటే 916 ప్యూర్ ఫామ్ అయిన గోల్డ్ అనమాట. సో కాబట్టి మీరు కొన్న గోల్డ్ ఆభరణంలో 22 పక్కన అక్షరం K ఉంటుంది, దాని పక్కన 916 అంటే 916 ప్యూర్ ఫార్మిట్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అనమాట. మరి అదే విధంగా మన 9 క్యారెట్స్కి ఏ విధంగా చెక్ చేయాలి సార్? ఎగ్జాక్ట్లీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఈ రోజు మనం చేస్తున్న వీడియో కూడా ఇది 9 క్యారెట్ గురించే ముఖ్యంగా చెప్పాలని చెప్పేసి. సో 4.166 ఇంటూ 9 చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ 37.494 అంటే
375. ఓకే, 9 క్యారెట్స్ బంగారానికి 375 అనే నెంబర్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ 375% ప్యూరిటీ ఉంటుంది గోల్డ్ లో. ఓకే, అంటే 375% వరకు మీకు గోల్డ్ ప్యూర్ ఫామ్ లో ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, రాసింది అదే ఉంది ఇక్కడ. సో ఒక గోల్డ్ ఆభరణంలో మీరు చూసుకుంటే, ఇన్ఫాక్ట్ నేను కాస్త జూమ్ అవుట్ కూడా చేసి చూపిస్తాను. ఇది 9 క్యారెట్స్ బంగారం. ఎగ్జాక్ట్లీ. సో 9 క్యారెట్స్ బంగారానికి 375 ఉంటుంది. అంటే దాంట్లో అంత ప్యూరిటీ ఉన్నట్టు లెక్క. సరే, అందరూ రాస్తారండి, కానీ యుఐడి నెంబర్ లేకపోతే ఇలాగా? అది నిజంగానే 375 రాసింది కరెక్ట్ గా ప్యూర్ ఫామ్ లో ఉన్నట్ట? నమ్మకండి, యుఐడి నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఫోటోగ్రాఫ్ లో యుఐడి నంబర్ ఎందుకు లేదంటే, ఇది ఇండియా బంగారం కాదు, ఇది యూకేలో జ్యువెలరీలో అక్కడ వాడతారు. ఇండియాలో ఇంకా హాల్ మార్కింగ్ జ్యువెలరీ స్టార్ట్ చేయలేదు. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. హాల్ మార్కింగ్ అందులో వచ్చిన తర్వాతే యుఐడి నంబర్ ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచే నమ్మి కొనడం మొదలు పెట్టమని చెప్తాను శిరీష. సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా నాలెడ్జ్ కావాలి అనుకున్నా, లేదు అంటే గోల్డ్ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? గ్రేట్ క్వశ్చన్ అని చెప్తాను. ఎందుకంటే గోల్డ్ గురించి అది ఒక ఆస్తి అండి. రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ మాత్రం మనం ఎకరాల కొద్దీ 100 గజాలు 1000 గజాలు కొనుక్కోలేం. కానీ నిజమైన గోల్డ్ అప్రిసియేషన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పిల్లల కోసం, పెద్దల కోసం మాత్రం చిన్న చిన్న గోల్డ్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండేది. దానికోసం నేర్చుకోవడానికే అతి ముఖ్యమైన ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఈ మాస్టర్ క్లాసు మీరు ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఇందులో చాలా ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ నేర్పించబోతున్నాము. బికాస్ నాలెడ్జ్ ఇస్ పవర్. ఒక్కసారి మీ దగ్గర ఆ సరైన ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరకు వచ్చిందనుకోండి, మీరు ఎప్పుడు లాభాల్లో ఉంటారు. ఎందుకంటే కావాల్సిన రిటైర్మెంట్ ప్లానింగ్స్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ కానివ్వండి, దాంతోపాటే ఇన్వెస్ట్మెంట్, మనకు ఒక మంచి ఫ్యూచర్ కావాలి అనుకుంటే, ఇవన్నిటి కోసము ఒక కంబైన్డ్ క్లాస్ ఉండబోతుంది. ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా, నో రెస్పాన్సా, మీరు ఇమీడియట్గా వాట్సాప్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మా టీం మీకు పూర్తి సహాయాన్ని 1 by 1 అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.